ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అందుకే ఆనందిని కలిసి సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. అన్నా, నువ్వు వెళ్ళి ఆనందిని పిలువు అన్నా, ప్లీజ్ అన్నా. ఏంటి అశ్విన్, ప్లీజ్ అని నన్ను అడుగుతున్నావు? నీకోసం ఏమాత్రం నేను చేయలేనా? ఈ రాత్రిపూట జరిగిన సంఘటన వల్ల ఒక అమ్మాయి బాధపడుతూ ఉంటుందని, ఆ బాధను తీర్చడానికి వచ్చావు చూడు. నీలాంటి మంచి మనసు ఎవరికుంటుంది? ఆనంది త్వరలోనే అర్థం చేసుకుంటుందనేదే నా ఆశ. సరే, వార్డెన్ గారికి కూడా ఒక మాట చెప్పి ఆనందిని కిందకి తీసుకొస్తాను. వార్డెన్కి చెప్తే ఆవిడ ఏమనుకుంటారో ఏమో. చెప్పకుండా ఆనందిని తీసుకురా అన్నా. అది కాదు అశ్విన్, మీ అమ్మ వచ్చి గొడవపడి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చినా నాకు చెప్పాలని మేడం గారు స్ట్రిక్ట్గా చెప్పారు. ఇప్పుడు చాలా రాత్రి అయింది కదా, అర్థం చేసుకో అశ్విన్. అర్థమైందన్నా. నా వల్ల నీకు ఎందుకు ప్రాబ్లం? నేను రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడతానులే. సరే అశ్విన్, ఏమీ అనుకోకు. అశ్విన్, జాగ్రత్తగా వెళ్ళు. కడుపు మంటతో చెప్తున్నాను, నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు.